హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడండి మంచి మంచి కిచెన్ టిప్స్, ప్రతి మహిళలకు ఉపయోగపడే వంటింటి చిట్కాలండి. చాలా బాగున్నాయి. ఈరోజు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకున్నట్లు చూడండి. నచ్చితే ఒకసారి లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి హాట్ బాక్స్ అనేది అందరి ఇళ్ళలో యూజ్ చేస్తూ ఉంటాము. ఇది హాట్ బాక్స్ యూజ్ చేసేసి చపాతీలు అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టినా కానీ అది ఆయిల్ స్మెల్ అనేది అలానే ఉంటుంది. అలా కాకున్నట్లా చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలను న్యూస్ పేపర్ తీసుకొని ఇలా వేసేయాలి. ఇలా వేసేసి దీనిలో గ్యాస్ స్టవ్ మీద వేడి చేసుకోవడానికి నీళ్ళను పెట్టుకున్నాను నేను. ఇలా వేడి వేడి నీళ్ళను దీనిలో వేసేయాలి. ఈ విధంగా వేసేసి చూడండి, ఇలా వేసేసి ఒక 50 మినిట్స్ రెస్ట్ ఇస్తాము మూత మూసేసి. ఇలా చేయడం ద్వారా స్మెల్ ఉన్నా కానీ, ఆయిల్ జిడ్డు మరకలు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా 50 మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను నేను. ఇలా మొత్తం వేసేసి ఈ విధంగా క్యాప్ పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, 50 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తం ఆవిరి పీల్చుకొని హాట్ బాక్స్లో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. అలానే వేడిగా ఉంటుంది కాబట్టి చపాతీలు పెట్టినా కానీ చాలాసేపు వేడిగా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళలో కడగడం ద్వారా స్మెల్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. చూడండి, ఎంత మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా రాదు, ఆయిల్ మరకలు కూడా ఉండవు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, స్టవ్ బర్నర్ అండి. స్టవ్ బర్నర్ మీద నిమ్మకాయ పెట్టి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అవునండి, చూడండి, ఈ బర్నర్ అనేది 3 నెలలు రావాల్సింది 1 నెల కూడా రాదు అండి. చూడండి, ఇది చాలా వేస్ట్ అవుతుంది గ్యాస్. అలాంటప్పుడు చూడండి, ఒక గిన్నె తీసుకుని బర్నర్ పెట్టేసి దాని మీద ఒక ఈనో ప్యాకెట్ వేయండి. చూడండి, మంట సరిగా వెలకపోవడం వలన ఎక్కువసేపు గ్యాస్ అయిపోతుంది. చూడండి, ఇలా ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వేసేసి దానిలో కొంచెం వేడి నీళ్ళను వేయాలి. హాట్ వాటర్ వేసేసి చూడండి, ఈ విధంగా హాట్ వాటర్ వేసినాను నేను. ఇలా వేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను చూడండి మంచిగా పొంగు వస్తుంది. ఇలా చేయడం ద్వారా బర్నర్లోనే ఎలాంటి గలీజ్ ఉన్నా కానీ అది గలీజ్ అనేది కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలానే విడిచేయాలి. నిమ్మకాయ పిండి చూడండి, ఇలా హాఫ్ నిమ్మకాయను చూడండి ఇలా వేసేసేయండి. మంచిగా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే విడిచడం ద్వారా దానిలో ఎంత గలీజ్ ఉన్నా కానీ, అన్నం పొంగినప్పుడు కానీ లేదంటే పాలు పొంగినప్పుడు కానీ అక్కడ రంధ్రాల్లో అంత గలీజ్ అనేది అలానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా వేడి వాటరు, విమ్ము చూడండి, ఇలా నిమ్మకాయ ఈనో పౌడర్ వేసింటాం కాబట్టి అలానే పెట్టడం ద్వారా చాలా మురికి గలీజ్ అనేది ఇడుస్తుంది. చూడండి, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఇడిచాను నేను. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఉండే గలీజ్ మొత్తాన్ని, సారాంశం మొత్తం దానిలో ఇడిచి ఉంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా తీసుకొని దీని మీద కొంచెం విమ్ లిక్విడ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి విమ్ లిక్విడ్ తీసుకొని చూడండి, ఈ విధంగా విమ్ జెల్ వేసేయండి. దాని మీద వేసి వేస్ట్గా ఉండే ఇంట్లో టూత్ బ్రష్ తీసుకోండి. చూడండి, ఈ విధంగా టూత్ బ్రష్ తీసుకొని మొత్తాన్ని వాష్ చేయాలి. ఈ విధంగా వాష్ చేయడం ద్వారా ఎలాంటి రిపేర్ షాప్కి పోకున్నట్లు మనం ఇంట్లో ఉండే వస్తువులతో ఈ విధంగా మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తాన్ని వాష్ చేస్తున్నాను నేను. ఇలా మొత్తం వాష్ చేసడం ద్వారా వాష్ చేసి 15 డేస్కి మంత్లీ 1 టైం ఇలా వాష్ చేసి పెట్టడం ద్వారా గ్యాస్ స్టవ్ అనేది ఎలాంటి రిపేర్ కూడా రాదు. మొత్తం చాలా పని చేస్తుందండి. చూడండి, ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ను మన ఛానల్లో ఎన్నో వీడియోస్ను అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే మన వీడియోలకు వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళతో కడిగి క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత క్లీన్ అయ్యిందో. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఒక సేఫ్టీ పిన్ని కానీ లేదంటే టూత్ కానీ ఈ విధంగా రంధ్రాల్లో తీసుకొని టూత్ స్టిక్ తీసుకొని కానీ చూడండి, ఈ విధంగా మొత్తాన్ని ఇలా అనడం ద్వారా రంధ్రాల్లో ఎలాంటి గలీజ్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. చూడండి, అన్నం పొంగి అన్నం మెతుకులు దాంట్లో ఇరుక్కుపోయినా కానీ మంట అనేది సరిగ్గా వెలగదు. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, ఈ వీడియో నచ్చితే కనుక ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నాను. మంట ఎంత మంచిగా వస్తుందో చూడండి. నచ్చితే కనుక చూడండి, ఒకసారి ఎలా ఉందో ట్రై చేయండి. నెక్స్ట్
చూడండి, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా టీ పౌడర్ని అందరి ఇంట్లలో యూజ్ చేస్తూ ఉంటాము. అది టీ పౌడర్ కల్తీదా లేదంటే నిజంగా తెలుసుకోవడానికి చూడండి, ఈ విధంగా టీ పౌడర్ని కొంచెం చేతిలో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని అది పొడి పొడి అయిందంటే అది కల్తీదని, లేదంటే ఈ విధంగా రవ్వ రవ్వగా ఉందంటే అది ప్యూర్దని అర్థం. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా కొత్తిమీరని తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా అది ఎన్ని రోజులు పెట్టినా కొన్నిసార్లు కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకున్నట్ల ఇంట్లోనే కొంచెం వాటర్ తీసుకోండి. ఈ విధంగా వాటర్ తీసుకొని ఈ విధంగా గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా పెట్టడం ద్వారా 3-4 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది, కుళ్ళిపోదండి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఎలా ఎక్కడికైనా మనం జర్నీకి వెళ్ళాలన్నప్పుడు ఇలా టూత్ బ్రష్లను తీసుకొని పోతూ ఉంటాము. తీసుకొని పోయేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో అలానే వేయడం ద్వారా అది అనేది డస్ట్ అనేది అలానే వస్తూ ఉంటుంది. అలా డస్ట్ రాకోకున్నట్ల నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. దానికి ఉన్న డస్ట్ మొత్తం టూత్ బ్రష్లకి అతుక్కుంటుంది, అది మంచిది కాదు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్లు విధానంగా ఇలా ఒక దాని తర్వాత ఒకటి తీసుకొని ఈ విధంగా హోల్డ్ చేసుకొని మొత్తం 3ని అలానే హోల్డ్ చేసుకున్నాను. మొత్తం ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత దానికి మొత్తం హోల్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానిలో వేసుకొని తీసుకొని పోయినామనుకో చాలా మంచిగా ఉంటుంది. చూసే కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది, ఎలాంటి లేకోకున్నట్టు గలీజ్ లేకోకున్నట్ల చూడండి. నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.